హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మనకి సైడ్ జాయింట్స్ కానీ ఓపెన్ సైడ్ కానీ మనకి క్లాత్ ఎక్కువైనా సరే మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ నుంచి ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనం కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే 2 డాట్స్ మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ అలాగే నడుం భాగం వైపు కూడా చెక్ చేసుకోండి. మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మిడిల్ పాయింట్లో డాట్ వేస్తున్నాను. 4th డాట్ అనేది వేస్తున్నాను. మనకి క్లాత్ ఎక్కువైనట్లయితే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ అనేది వేసుకోవచ్చు, లేదా షేప్ దగ్గర అయినా మనం వేసుకోవచ్చు. ఎక్స్ట్రా అనేది నేను ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను కాబట్టి మనకు అది వేసుకోవడానికి అవ్వదు. మనకి డాట్ దగ్గర టైట్ చేయడం అవ్వదు కాబట్టి షేప్ దగ్గర మనం డాట్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే షేప్ పట్టి వెనక్కి తిప్పుకొని మనం కింద 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ముందు మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా మీకు. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ షేప్ పట్టి కాబట్టి ఒక లేయర్ మీద మాత్రం ఈ విధంగా షేప్ పట్టిని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా షేప్ పట్టి లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లోపల ఫోల్డ్ అయిపోతుంది, చూసుకొని చివరి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉందో అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు, ఎందుకంటే మనకి ఖర్చులు అవి కనిపించకుండా లోపల చాలా నీట్గా వస్తుంది. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్లోగా లాక్కోండి బయటికి, ఎందుకంటే లోపల స్టిచ్ అయిపోయినట్లయితే మీకు చిరిగిపోతుంటుంది కాబట్టి స్లోగా ఓపెన్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ అంతా కూడా కొత్తగా నేర్చుకున్నారు, చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ అయిపోతుంటుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నడుం భాగం వైపు ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిడిల్ నుంచి 4th డాట్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కూడా చెక్ చేసుకోండి. మనకు ఓపెన్ సైడ్ కూడా ఎక్కువ అనిపిస్తే మనకి మిడిల్ పాయింట్లో డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఒకసారి మీరు ఓపెన్ వేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్, అప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తుందో లేదో ఒకసారి తెలుస్తుంది. మనకి కరెక్ట్గా ఎంతైతే ఇప్పుడు ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇప్పుడు మిడిల్ డాట్ ఓపెన్ వేయకముందే ఈ విధంగా చెక్ చేసుకోండి. కొంచెం వెడల్పు వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉక్సుల పట్టీకి ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా పైకి పెట్టుకొని హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోండి క్లాత్ని, ఎక్స్ట్రా క్లాత్ని. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనం
ఎక్స్ట్రా పట్టి వేసేటప్పుడు కానీ ఉక్సులు పట్టి వేసినప్పుడు కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. మెడ ముక్కల్ని మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలాగే చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ తెలుగులో ఉంది, అంటే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి సెకండ్ ఛానల్లో. ఒక సైడ్ ఈ విధంగా అంచు కుట్టుకోవాలి. మన మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి. మనకి ఇప్పుడు సరిపోతుందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి లైట్గా. మరి ఎక్కువ కట్ చేసుకున్నా మనకి మెడ భాగం పెద్ద అయిపోతుంది, కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా చూసుకోండి. స్లోగా స్టిచ్ చేసుకోండి మెడ భాగం స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకొని లైట్గా మనం ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, లేదా లాంగ్ స్టిచ్ వేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ వేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, మనకి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి సైడ్ అనేది షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు హ్యాండ్స్ సరిపోతలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా మనకి లోత్ అనేది చూసుకోండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనకి ఎంతైతే పొడవు సరిపోతుందో పొడవు చెక్ చేసుకోండి. అంతవరకు మనకి లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అంచుని. మనకి మిషన్ లైన్ వేసేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి మనం బార్డర్ అనేది లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మనం పైనుంచి అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా మనం కింద అనేది బార్డర్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. మనకు సరిపోదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది చూసుకోండి, మనకి ఎంతైతే సరిపోతుందో. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి.
ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, అలాగే కిడ్స్ వేర్ కానీ ఏదైనా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. లేదా మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, కామెంట్స్ తెలియచేస్తున్నారు. ఒకసారి మీరు కూడా తెలుసుకోండి, ఒక కామెంట్ తెలియచేయండి. ఒకసారి చెక్ చేయండి కామెంట్స్ కూడా, మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి పైన కింద కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా జాయింట్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోవాలి. లూజ్ అనేది ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కూడా కరెక్ట్గా షోల్డర్ జాయింట్ చేసే మిడిల్ పాయింట్కి రావాలి. మనకి కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మీకు ఎలాంటి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు సిజర్స్ కానీ మిషన్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ బాబిల్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కింద అమెజాన్ లింక్ ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాళ్ళు ట్రై చేయండి. సింపుల్గా మన ఇంట్లో ఉండి తీసుకోవచ్చు ఏదైనా సరే మనం. ఎందుకంటే ఈ టైంలో మనం బయటకు వెళ్ళి మనం ఇవన్నీ షాపింగ్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనకి బాగా ఉపయోగపడుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి. షాప్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మిషన్స్ మంచివి తీసుకోండి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు మనం 2 లైన్స్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి. ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే మనకి బ్లౌజ్ అనేది మిడిల్ పాయింట్ పక్కకు పోయినట్టు ఏదో మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ గుగ్గులుగా వస్తుందని చాలామంది అడుగుతున్నారు కదండి. అవి రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీ ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ తీసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. అలాగే బ్లౌజెస్కి బీడ్స్ వర్క్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లేదా బయట వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు హెవీ వర్క్ చేసుకోవడానికి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి. మనకి టైలరింగ్ అనేది ప్రతిదీ కూడా నేర్చుకున్నట్లయితే మనం ప్రతిదీ కూడా వర్క్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉండే ఓన్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రైస్ అనేది చాలా తక్కువలో ఉంది. బీడ్స్ మిషన్ అయితే ఒకసారి ట్రై చేయండి. మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఈక్వల్గా వస్తుందా లేదో చూసుకొని మనం డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, లేదా చంక భాగం దగ్గర కానీ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ ఈక్వల్గా పెట్టుకోండి ముందు.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. మనం కటింగ్ చేస్తాం కాబట్టి ప్రతిదీ మనం మార్కింగ్ చేస్తాం. మనం ఆ మార్కింగ్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్ లూజ్తో చూసుకొని వేసుకోండి. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. మనకు లూజ్ అనేది చంకపాకం దగ్గర కరెక్ట్గా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, లేదా కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ పాటించండి, మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు మన బ్లౌజ్ చూసిన వాళ్ళకి. మీరు కూడా చాలా సింపుల్గా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. మీరు కూడా కామెంట్ చేయండి, మనకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఛానల్. మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. అది కూడా పాదం వెడల్పులో చూసుకొని వేసుకోండి. మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా సారీస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా తక్కువలోనే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే కుర్తీస్ అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా క్లాత్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే ట్రై చేయండి ఒకసారి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి. మనకి ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చాలామంది ఫ్రంట్ పార్ట్ కానీ సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తుంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మీకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. మనకు లూజ్ అనేది చూసుకోండి కరెక్ట్గా, మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా బ్లౌజ్తోనే మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి పాదం వెడల్పులో. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఇప్పుడు లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా మిగిలిపోయింది. మనకు ఉక్సులు పట్టితో లూజ్ చూసుకున్నాం, అలాగే తాళి పట్టితో లూజ్ చూసుకున్నాం. కానీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూస్తే మనకు లూజ్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు డాట్స్ అనేది కొంచెం టైట్ చేసుకోండి 2 వైపులా కూడా. అప్పుడు మనకి లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. రెండు వైపులో కూడా మనం డాట్స్ని ఈ విధంగా టైట్ చేసినట్టయితే మనకి కట్ బ్లౌజ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీరు బ్లౌజ్ అనేది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.